చాలా రోజుల విరామం తర్వాత బెల్లంకొండ శ్రీనివాస్, మంచు మనోజ్ మరియు నారా రోహిత్ వంటి అగ్రనటులు కలిసి నటించిన భైరవం సినిమా చూడటం ఒక మంచి అనుభూతినిచ్చింది. ఈ సినిమా తమిళ్లోని గరుడ సినిమాకి రీమేక్ అయినప్పటికీ తెలుగు ప్రేక్షకుల అభిరుచికి తగ్గట్టుగా మార్పులు చేసి చక్కగా తెరకెక్కించారు. కథ విషయానికి వస్తే, సీను అనే అనాథను ఒక ఆశ్రమం చిన్నప్పటి నుండి పెంచి పెద్ద చేస్తుంది. గజపతి మరియు వరద అనే ఇద్దరు ప్రాణ స్నేహితుల మధ్య ఉన్న గాఢమైన బంధం సినిమాకు ప్రధాన బలం. గజపతి ఒక దేవాలయానికి ధర్మకర్తగా ఉండగా ఆ గుడి చుట్టూ ఉన్న భూమిపై ఒక మినిస్టర్ కన్నుపడుతుంది. ఆ భూమిని చేజిక్కించుకోవడానికి మినిస్టర్ వేసిన ఎత్తుగడలు, అతని దురాశ ఈ స్నేహితుల జీవితాలను ఎలా ప్రభావితం చేశాయి అనేది ఆసక్తికరమైన కథాంశం. పాజిటివ్స్: సినిమాలో నాకు చాలా నచ్చిన అంశాలున్నాయి. కథా నేపథ్యం మరియు దానిలోని భావోద్వేగం చాలా అద్భుతంగా ఉన్నాయి. కథను సమర్థవంతంగా తెరపై ఆవిష్కరించడంలో దర్శకత్వం ప్రశంసనీయం. శ్రీనివాస్, మనోజ్ మరియు నారా రోహిత్ చాలా కాలం తర్వాత స్క్రీన్ మీద కలిసి కనిపించడం సినిమాకు మరింత ఆకర్షణ తీసుకొచ్చింది. ప్రీ ఇంటర్వెల్ ఫైట్ సీక్వెన్స్ చాలా హైలైట్ అని చెప్పాలి. యాక్షన్ డిజైన్ మరియు విజువల్స్ చాలా బాగున్నాయి. సినిమాకు మరింత గ్రాండ్ లుక్నిచ్చాయి. ఒక గ్రామీణ నేపథ్యంలో సాగే డ్రామాను చూస్తున్న అనుభూతిని ఈ చిత్రం కల్పిస్తుంది. పర్ఫార్మెన్స్: నటన విషయానికి వస్తే శ్రీనివాస్, రోహిత్ మరియు మనోజ్ తమ పాత్రలకు పూర్తి న్యాయం చేశారు. ప్రతి ఒక్కరూ తమదైన శైలిలో అద్భుతంగా నటించి సినిమాకు బలాన్ని చేకూర్చారు. అదితి శంకర్ తన పరిధిలో చక్కగా నటించి పాటల్లో తన గ్లామర్తో ఆకట్టుకుంది.